హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. నేను మీ జానకలక్ష్మి. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టమాటో పులావ్ని చూపిస్తున్నానండి. ఆఫీస్ లంచ్ బాక్స్కి కానీ పిల్లలకి కానీ ఈజీగా చేసేయచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత వాటర్ని వేసుకోవాలి. వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇందులోకి బాగా పండిన టమాటోలను వేసుకోవాలండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి టమాటోస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ సోనా మసూరి రైసే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. బట్ ఫ్లేవరు నార్మల్ రైస్తోనే చాలా బాగుంటుందండి. రైస్ని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే రైస్ సాఫ్ట్గా కుక్ అవుతుంది, బాగుంటుంది. ఇలా నానబెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. టమాటోస్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత పైన స్కిన్ని తీసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని హోల్ బిర్యానీ గరం మసాలాను వేసుకోవాలండి. దీంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. అలాగే సన్నగా స్లైసెస్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావక్కర్లేదండి. ఆనియన్స్ కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ అనేది కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను, చాయిస్ అనమాట. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చిల్లీ పౌడర్ అవసరం లేదు. వీటితో పాటుగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలోకి ముందుగా మనం టమాటోస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని దీనిలోకి వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1:2 రేషియో తీసుకున్నానండి. నేను నార్మల్ రైస్ కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. 1కి 2 గ్లాసులు వాటర్ని వేసుకుని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని డ్రైన్ అవుట్ చేసేసుకుని వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచితే సరిపోతుందండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. ఇంతేనండి. చూసారు కదా టమాటో పులావ్ ఎంత సింపుల్గా క్విక్గా చేయొచ్చో. ఆఫీస్లోకి లంచ్ బాక్స్కి చాలా ఈజీ రెసిపీ అండి. చాలా క్విక్గా అయిపోతుంది. కర్రీస్ కూడా అవసరం లేదు. రైతాతో తినేయచ్చు, ప్లెయిన్ రైస్ కూడా తినేయచ్చు. ఫ్లేవర్డ్ రైస్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి. సో లేట్ చేయకుండా మన రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.